హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనము బీట్రూట్ హల్వా, పప్పు, బీరకాయ బజ్జీ ఎలా చేయాలో చూద్దాం. బీట్రూట్ను పై పొట్టు తీసి తురుముకోవాలి. ఇప్పుడు పెనంలో కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదాం పప్పును కట్ చేసినవి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పును వేయించుకున్న తర్వాత పెనంలో నెయ్యి వేసి మనం తురుము పెట్టుకున్న బీట్రూట్ను వేసి వేయించుకోవాలి. బీట్రూట్ను కాసేపు వేయించుకున్న తర్వాత కాంచి పెట్టుకున్న పాలను పోసి మెత్తగా ఉడికించుకోవాలి. బీట్రూట్ పాలల్లో ఇట్లా మెత్తగా ఉడికాక చక్కెర వేసి బీట్రూట్ బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చక్కెర మన టేస్ట్కి తగ్గ వేసుకోవాలి. బీట్రూట్ని వారానికి ఒక్కసారైనా మనం తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. చివరిగా బాదాం పప్పు, జీడిపప్పును కూడా వేసుకొని కాసేపు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేయడం. అంతే అండి, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కమ్మటి పప్పు చేసుకుందాం. కందిపప్పు, పెసరపప్పు కొద్దిగా, పచ్చిమిరపకాయలు, టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు, ధనియాల పొడి, ఉప్పు, చింతపండు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ వేసి వాటర్ పోసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఫోర్ విజిల్ వచ్చాక పప్పు నీళ్ళన్నీ పక్కకు తీసుకొని పప్పును మెత్తగా ఎనుక్కోవాలి. తర్వాత కుక్కర్లో ఆయిల్ వేసి 4 మెంతులు వేసిన తర్వాత సాసోలు వేయాలి. సాసోలు చిట్లేదు ఆగాక కరివేపాకు వేసి కాసేపు ఆగాక పప్పు కూడా వేసి కలిపి దించేయాలి. కమ్మటి పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ పప్పు అన్నంలో ఎంత టేస్ట్గా ఉంటుందో పూరీలో కూడా ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు బీరకాయ బజ్జీలకు రెడీ చేసుకుందాం. కొద్దిగా వాము, జీలకర్ర, మిరియాల పొడి, పసుపు పొడి, కారపొడి, శనగపిండి, కొద్దిగా దోసల సోడా, రుచికి సరిపడా సాల్ట్, వాటర్ను కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత బీరకాయకి పై పొట్టంతా తీసేయాలి. బీరకాయని మనకు నచ్చిన షేప్లో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెనంలో ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కాక మనం ఇంతవరకు కట్ చేసి పెట్టుకున్న బీరకాయని పిండిలో అద్ది వేసేయడమే అండి. చాలా బాగుంటుంది. ఈ బీరకాయ బజ్జీ మీకు నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేయండి.
బజ్జీ ఈ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే చాలండి. నాకు బజ్జీ పిండింగా కొద్దిగా మిగిలిన దానివల్ల ఉల్లగడ్డ బజ్జీ వేసుకుందామని కట్ చేస్తున్నాడు మా ఆయన. చూసారా అండి, కలర్ఫుల్గా ఉండే బీరకాయ బజ్జీ, ఉల్లగడ్డ బజ్జీలు, పప్పు, బీట్రూట్ హల్వా, రైస్. చాలా బాగుందండి. పప్పు, బీరకాయ బజ్జీలు, ఉల్లగడ్డ బజ్జీలు, బీట్రూట్ హల్వా, రైస్ లేక్ పప్పు సూపర్గా ఉండిందండి. మీకు నచ్చింటే మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి శోభా రాణి బ్లాగ్స్కు సపోర్ట్ చేయండి. ఇప్పటికింతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటా. బాయ్.